హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎపిసోడ్లో మనము అలెగ్జాండర్ ది గ్రేట్ తర్వాత పోరస్ మహారాజ్కి జరిగిన సంభాషణ గురించి చెప్పుకున్నాం. అయితే అలెగ్జాండర్ ది గ్రేట్ మరి ఇండియాకి వచ్చినప్పుడు పోరస్ మహారాజు రాజ్యం మీద దండయాత్ర చేస్తాడు. చాలా భీకర యుద్ధం జరుగుతుంది, ఎంతో ధనం కూడా ఖర్చు అవుతుందిట. తర్వాత ఈ యుద్ధం తర్వాత సైనికులు పోరాడము అని కూడా అంటారట. అయితే అలెగ్జాండర్ సైన్యం గెలుస్తారు. అప్పుడు పోరస్ మహారాజు అంటాడు అలెగ్జాండర్తో, ట్రీట్ మీ యాజ్ ఎ కింగ్ వుడ్ ట్రీట్ అనదర్ కింగ్ అంటారట. అంటే ఆయన బ్రేవరీకి మెచ్చుకుని అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన రాజ్యం ఆయనకి ఇచ్చేసి, ఆయన నష్టపోయిన ధనం కూడా ఇచ్చి ఆయనని రాజుగా, ఒక మహారాజుగా ట్రీట్ చేస్తాడు అలెగ్జాండర్ ది గ్రేట్. అలా పోరస్ తను తగ్గడు. అలాగే అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన గొప్పతనాన్ని చాటుకుంటాడు. అందుకే అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు కదా. సో ఈ సంఘటన అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ మరియు పోరస్ మహారాజు మధ్య జరిగిన సంఘటన చరిత్రలో చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకంటే పోరస్ మహారాజు ఓడిపోయినా కూడా ట్రీట్ మీ యాజ్ ఎ కింగ్ అంటాడు. అంటే నన్ను ఒక స్లేవ్గాను, ఒక ఎనిమీగాను ట్రీట్ చేయొద్దు అని అంటాడు అనమాట. ఎందుకంటే ఆయన గొప్ప మహారాజు కదా, అందుకని. సో ఆయన ఉద్దేశం అర్థం చేసుకుని అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన రాజ్యం ఆయనకి ఇచ్చేసి మళ్ళీ ఆయనని కింగ్ని చేస్తాడు. సో ఇది ఒక స్పెషల్గా చెప్పుకుంటారు హిస్టరీలో. సరే, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.